హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింహాచల గిరి ప్రదర్శనకు వచ్చేసానండి. దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కాగా మరో పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం అండి. సింహాద్రి అప్పన్న దేవస్థానం విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలో సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతం వెలిచిందండి. సింహాద్రి అప్పన్న నిజ స్వరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకి ఉంటుందండి. మిగిలిన సమయంలో విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజ స్వరూప దర్శనం మాత్రం చందన యాత్ర లేదా చందనోత్సవం అప్పుడే మాత్రమే ఉంటుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ అసలు ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు అనే భక్తుడు నరసింహస్వామికి చాలా పూజలు చేసేవాడు. అతని భక్తికి ప్రసన్నుడైన నరసింహస్వామి 32 అవతారాలలో వచ్చి ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు సింహగిరి పైన వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. అప్పటి నుండి ఈ కొండ చుట్టూ తిరిగే ఆచారం అనేది మొదలైంది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్లు. ఇది స్వామి యొక్క 32 రూపాలకు ప్రతీకగా భావిస్తారు. జీవితంలో 32 బద్దాల పాపాలు ఈ ప్రదక్షిణ ద్వారా తొలగిపోతాయని చెప్పి ప్రజల నమ్మకం. ఆషాఢ పౌర్ణమి నాడే ఈ ప్రదక్షిణ ఎందుకు అనంటే ఆ రోజు భూమికి దేవునికి అత్యంత దగ్గరగా శక్తులు ఉంటాయని పురాణాల విశ్వాసం. ఈ రాత్రిని నడిచిన ప్రతి అడుగు పుణ్యమయం అవుతుంది అని చెప్పి ప్రజల నమ్మకం. ఎవ్రీ ఇయర్ జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ ఇయర్ జూలై 9న జరగబోతుంది. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలిపవంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని ప్రారంభిస్తారు. సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి కొండ చుట్టూ లక్షలాది భక్తులు కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చు. చాలా మంది భక్తులు కాళ్ళకు చెప్పులు కూడా ధరించకుండా ఈ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని చెబుతుంటారు. విచిత్రం ఏంటంటే వైజాగ్ లో సంవత్సరం మొత్తం వర్షాలు లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం పక్కాగా వర్షం పడుతుంది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూపాలతో కూడిన పుష్పరథం మధ్యాహ్నం 3 గంటలకు కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనార్థం బయలుదేరుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందిస్తూ భక్తులు ఆకలి దప్పికలు తీరుస్తారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పొడవునా ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తారు. అప్పన్న ఉత్సవంలో భాగంగా పూలరథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మన దేశంలో అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యత గల గిరి ప్రదక్షిణ ఏమైనా ఉంది అంటే అది మన సింహాచల గిరి ప్రదక్షిణనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ గిరి ప్రదక్షిణకి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఈసారి కూడా వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈ వీడియోని